వెంకటేశాయ జితమనుర్మరోగమ్య గత సంసార దుర్గమ్య గోవింద గోవింద. త్వం వేద్యసే జితమరుద్భిరథాక్షయూథాన్ స్వాంతేన సాకముషతా చ వశం నయద్భిః పాపక్రియా విరహితైర్భవదీయ భక్తైః కుత్రాస్మి చాహమధునా తవ వేదమార్గే అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని ఆ పరమాత్మను తెలుసుకునే దారిలో ఉంచవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాఖ్యకపిలోస్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయా క్షుధార్తః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. ఒక దొంగ దొరికిపోయాడు. కోర్స్ దొరికితేనే దొంగ అంటారు, దొరక్కపోతే దొంగ అనరు. దొరికిపోయాడు. దొరికిపోయేసరికి అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ట్రయల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అతనికి ఏదో జైలు శిక్ష వేశారు. ఇన్ని రోజులు జైల్లో ఉండాలి అని. ఎందుకో అతను జరిమానా కట్టడానికి ఎక్కువ ఉత్సాహపడలేదు. అందుకని ఆ జరిమానా కట్టని కాడికి కూడా అన్ని రోజులు జైల్లోనే ఉండాలి అని రాశారు. అతను సంతోషంగా జైల్లోకి వెళ్ళాడు. సంతోషంగానే వెళ్ళాడు. బయట అయితే శ్రమ పడాల్సి ఉంటుంది, లోపలైతే అంత శ్రమ లేదు.
ఏదో కూడు పెడతారు, ఏదో గుడ్డిస్తారు, హాయిగా కాలక్షేపం చేసేయచ్చు అనుకునే వెళ్ళాడు. లోపలికి వెళ్ళాడు. హాయిగా అందరితో, తోటి దొంగలతోనూ తోటి ఖైదీలతోనూ సుఖంగా కాలక్షేపం చేశాడు. చేసిన తర్వాత ఒకరోజు జైలర్ నుంచి పిలిపొచ్చింది. ఏమని పిలిపొచ్చింది అంటే, ఈరోజు నిన్ను విడుదల చేస్తున్నాము అని. విడుదల చేస్తున్నాము అంటే అతను ఎక్కువ ఉత్సాహపడను లేదు, అలాగని బాధ కూడా పడలేదు. సరే అన్నాడు. ఆ జైలరే కొంచెం బాధపడుతూ చేతులు నలుపుకుంటూ, నీకు ఒక రకంగా సారీ చెప్పాలి మేము అని ఏదో నసుగుతున్నాడు. నసుగుతుంటే ఈ దొంగ, మీరెందుకు సారీ చెప్పడము, మీరెందుకు సారీ చెప్పాలి అన్నాడు. కాదు, మేము రాసుకోవటంలో ఏం తప్పు రాసుకున్నామో తెలియదు, నిన్ను ఉంచవలసిన దానికంటే ఒక వారం రోజులు ఎక్కువగా జైల్లో ఉంచేసాము, డేట్స్ ఏవో తేడా వచ్చినాయి, వారం రోజులు ఎక్కువ ఉంచేసాము, అందుకను నీకు జరిగిన నష్టానికి మేము నీకు సారీ చెప్పాలనుకుంటున్నాము అని అన్నాడు. ఆ దొంగ చాలా సింపుల్గా, ఎందుకండి సారీ ఎందుకు, ఈసారి ఎలాగో మళ్ళీ వస్తాను కదా, వచ్చినప్పుడు వారం రోజులు తగ్గించుకుందరు, కానీ తగ్గించుకుంటే సరిపోయింది, లెక్క సరిపోతుంది, ఎక్కువైన లెక్క కాస్త వచ్చేసరికి సరిపోతుంది అన్నాడు. ఈసారి జైలర్ గారు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది 2 విషయాలకి. ఒకటికి ఇలా మాట్లాడుతున్నాడేంటి అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. రెండో కారణం, ఇన్ని రోజులు జైల్లో ఉన్న ఇతనిలో ఏ పరివర్తన రాలేదు. జైలు శిక్ష వేసేదే అతని మీద కక్ష కొద్దీ కాదు. జైలు శిక్ష ఎవరికైనా వేస్తారు అంటే ఆ వ్యక్తి మీద కోపం కొద్దీ, ఇంకో దాని కొద్దీ కాదు. ఇలా శిక్షిస్తే అతనిలో ఏమైనా మార్పు వస్తుంది అనే అభిప్రాయంతోనూ, ఆ మార్పు ఇతనిలో కొద్దిగా కూడా రాలేదు. కాబట్టి మన జైలు శిక్ష అనేది ఇతనికి ఎందుకు అనే ఒక ప్రశ్న కూడా అతనికి వచ్చింది. పాపం చిన్న దొంగ, చాలా చిన్న దొంగ, శిక్ష కూడా చాలా చిన్నదే, అతను అన్న మాట కూడా చాలా చిన్నదే, దానికే ఇంత ఆశ్చర్యం వచ్చే మాట అయితే, మరి చేసిన తప్పులకి ఒక ఖైదీలాగా జైలు లాంటి శరీరంలో కాలం గడుపుతూ వస్తున్నటువంటి ఈ జీవుణ్ణి ఏమనాలి? వచ్చేసారి అని అనకపోయినా సరే, ప్రతిసారి ఇదే ఖైదీగా ఉండటానికి సిద్ధపడేటువంటి జీవుణ్ణి ఏమనాలి? ఖైదీలాగా ఈ శరీరంలో బంధించుకుపోవటం మాత్రమే కాదు, ఏ శరీరంలో బంధించినా సరే తన తోటి ఖైదీలాంటి తోటి మానవులతో కలగలిసిపోవటము, ఆ మానవులతో కలగలిసిపోయి వాళ్ళతో బంధాలు పెంచుకోవటం, తోటి వస్తువులతో ఆసక్తులు పెంచుకోవటం, ఈ పనుల్లో మునిగి తేలుతున్నటువంటి ఈ శాశ్వత ఖైదీని ఏమని పిలవాలి? ఏమని ఇతనికి బుద్ధి చెప్పాలి? ఎలా ఇతనికి అర్థమయ్యేటట్లు చెప్పాలి అని పరమాత్మ ముందున్న సమస్య. అందుకని ఆ ఆలోచనతోనే పరమాత్మ జాగ్రత్తగా కర్మలు బంధకారణాలు, ఈ కర్మలు మంచి కర్మలైనా సరే చెడు కర్మలైనా సరే ఏ రకంగా ఉన్నా సరే అవి బంధనాల కిందకే వస్తాయి. మంచి కర్మలైతే మంచి జన్మలు వస్తాయి, చెడు కర్మలైతే చెడు జన్మలు వస్తాయి. కానీ జన్మ అనేది తప్పనిసరి. జైళ్లలో కూడా ఫలానా జైల్లో చాలా సౌకర్యంగా ఉంటుంది అని చూస్తూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. ఫలానా జైలు చాలా నికృష్టంగా ఉంటుంది, అందులో ఏ సౌకర్యాలు ఉండవు అనే మాట కూడా వింటూనే ఉన్నాము. కానీ 2 జైళ్ళే అనే మాట అనుకోవాల్సిన అవసరమైతే ఉంది. అలాగే అవి మంచి కర్మలైనా చెడు కర్మలైనా ఏవైనా సరే అవి బంధనం లాంటి జన్మలను తెస్తాయే కానీ సౌకర్యాన్ని మాత్రం కలుగజేయనివ్వవు, ఉన్నటువంటి స్వేచ్ఛని హరిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి ఒకవేళ గనక ఆ కర్మలతో పరమాత్మోపాసన అనేది గనక కలిసినట్లయితే, పరమాత్మ మీద దృష్టి అనేది గనక కలగలిసినట్లయితే,
ఈ బంధనాల నుండి విముక్తులవటానికి చిన్నపాటి దారి అనేది కనిపిస్తుంది. పూర్తి స్థాయి విముక్తి తత్వజ్ఞానం ద్వారా కలగాలి. అలా కాకుండా కొంతకాలం పాటు ఈ బంధనంలోనే ఉంటూ సౌకర్యవంతమైనటువంటి జైలు లాంటి లోకంలో జన్మలో మగ్గుతూ క్రమక్రమంగా అందులోంచి విముక్తిని అందుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తున్నాడు. కర్మలు బంధకారణాలు. పరమాత్మకు సంబంధించిన చిన్న ఉపాసనైనా క్రమంగా బంధనాన్ని తీర్చేస్తుంది. పరమాత్మ తత్వజ్ఞానం మాత్రం అప్పటికప్పుడు బంధనాలను తెంచేస్తుంది. దీన్ని చూసుకుని కర్మ అందులోనూ పాపకర్మ ఇందులోకి వెళ్ళాలా, లేకపోతే పరమాత్మ ఈ అంశం మీద దృష్టి ప్రసరింపజేసుకోవాలా అని ఎవరికి వారు చూసుకోవలసిందే అనే మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో భాగంగానే పరమాత్మోపాసన చేసిన వారు సూర్యుడి మార్గం గుండా సత్యలోకం వరకు ప్రయాణం చేసి అక్కడే ఉంటారు అనే విషయాన్ని ఈ అధ్యాయంలోని 32వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో చెప్పాడు. సూర్యద్వారేణ తే యాంతి పురుషం విశ్వతోముఖం పరావరేశం ప్రకృతిం అస్యోత్పత్యంత భావనం అనే శ్లోకంలో ఇలా చెప్పిన తర్వాత ఇది పరమాత్మ తత్వజ్ఞానం కాదు కాబట్టి, పరమాత్మ ఉపాసనతో కలిసినటువంటి సత్కర్మలు మాత్రమే కాబట్టి ఈ లోకంలో చాలా కాలం పాటు నివాసం చేయవలసి ఉంటుంది. ఇది సౌకర్యవంతమైన జైళ్లలో కల్లా అత్యుత్తమమైన జైలు లాంటిది అనే విషయాన్ని చెప్తున్నాడు. ద్విపరార్ధావసానేయ ప్రళయో బ్రహ్మణస్తుతే తావదధ్యాసతే లోకం పరస్య పరచింతకా అని. బ్రహ్మగారు లేదా హిరణ్యగర్భుడు, ఆ హిరణ్యగర్భుడు యొక్క ఆయుస్సు 100 ఏళ్ల పాటు అనే మాట చెప్పుకున్నాం. అందులోనూ ఆయన ఆయుస్సులో ఉండే ప్రతి రోజుని ఎలా కొలుచుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాము. చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని 4000 యుగాల పాటు ఆయనకు పగలు, మళ్ళీ 4000 యుగాల పాటు ఆయనకు రాత్రి. అలాంటి రాత్రింబగళ్ళు కలిస్తే ఒక రోజు అయితే, అలాంటి రోజులు 360 కలిస్తే 1 సంవత్సరం, అలాంటివి 100 సంవత్సరాలు పోవాలి అనే సుదీర్ఘమైన ఆయుస్సును గురించి మన లెక్కలలో లెక్కించుకుని చూసుకున్నాము. అలాంటి ద్విపరార్ధావసానే 100 ఏళ్ల ఆయుస్సు పూర్తయిపోయిన తరువాత బ్రహ్మణ ప్రళయ, ఆ హిరణ్యగర్భుడు తనను తాను పూర్తిగా విముక్తుణ్ణి చేసుకునేటువంటి సందర్భంలో, తనను తాను పరమాత్మలో కలిపేసుకునేటువంటి ఆ ప్రళయకాలంలో, ప్రళయో బ్రహ్మణస్తు, అంతవరకు ఆ హిరణ్యగర్భుడి యొక్క ఆయుస్సు తీరేంత వరకు తే ఆ పరచింతకాహ, ఈ పరమాత్మోపాసన చేసినటువంటి వాళ్ళు తావదధ్యాసతే లోకం, అంతవరకు ఆ హిరణ్యగర్భుడి లోకంలో ఆయనతో పాటు ఉండిపోతారు. తావదధ్యాసతే లోకం పరస్య, ఆయన ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా గొప్పవాడు, జీవులందరిలోకి ఆయన చాలా గొప్పవాడు. అలాంటి గొప్పవాడితో కలిసి పరచింతకా, పరమాత్మనే చింతన చేస్తూ వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. హిరణ్యగర్భుడు జీవించి ఉన్నంత కాలము వీళ్ళు ఆ లోకంలో నివాసం ఉంటూ ఉంటారు. అంత సుదీర్ఘకాలం పాటు వాళ్ళు ఆ లోకంలో నివాసాన్ని ఒప్పుకోవలసి వస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. ద్విపరార్ధావసానేయ ప్రళయో బ్రహ్మణస్తుతే తావదధ్యాసతే లోకం పరస్య పరచింతకా అనే ఈ శ్లోకంలో. అదేం తక్కువ కాలం కాదు. క్ష్మాంభోనల నిలవయన్ మన ఇంద్రియార్థ భూతాదిభి పరివృతం ప్రతి సంజిహీర్షు అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మ కాలం పరాఖ్యమనుభూయ పరస్వయంభూ. అనేంత కాలం, అది చిన్న కాలం కాదు. ఆ బ్రహ్మగారు ప్రతిరోజు తన రోజు ముగిసిన తర్వాత ఈ సృష్టిని ఒకసారి ఉపసంహారం చేస్తాడు. మళ్ళీ రాత్రిలో మొత్తం ఆ చీకట్లో సృష్టిని పడుకోబెట్టేస్తాడు. మళ్ళీ మన్నాడు పొద్దున ఫ్రెష్గా సృష్టి మొదలు పెడతాడు
అనే విషయాలను ఇంతకుముందు చర్చించి చూపించడం అయిపోయింది కదా. అసలు ఆయన మొదలుపెట్టినటువంటి సూక్ష్మ సృష్టి దగ్గర నుంచి ఉండే సృష్టిని మొత్తం ప్రళయం చేసేటువంటి సమయం, ఆయన ఆయుస్సు తీరిపోయినటువంటి సమయం. క్ష్మ భూమి, అంబ జలము, అనలహ తేజస్సు, అనిలహ వాయుస్సు, వియత్ ఆకాశం అనేటువంటి పంచభూతాలు, మనః అనేటువంటి ఒక ఇంద్రియం, మిగతా ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయాలు, శబ్దస్పర్శ రూపసరసగంధాలు మొదలైనటువంటివి, అలాగే భూతాది అయినటువంటి అహంకారతత్వం, ఇవన్నీ కూడా మహత్తత్వం, వీటన్నిటినీ కూడా తాను మొదలుపెట్టినటువంటి సృష్టి మొత్తాన్ని పరివృతం ప్రతిసంజిహీర్షు, విస్తృతంగా పేరుకున్నటువంటి ఈ సృష్టిని మొత్తాన్ని ఉపసంహారం చేయాలి అని ఆ దశలో ఆయన అనుకుంటూ ఆ ఉపసంహారం చేసే ప్రయత్నాన్ని ప్రారంభించి ఉపసంహారం చేసేసి కొత్త హిరణ్య గర్భుడు వచ్చేసరికి మొత్తం ప్లాట్ఫామ్ క్లియర్గా ఉండేటట్లుగా నీట్గా చేయటానికి మొత్తం ఉన్నవాటన్నిటినీ ఉపసంహారం చేసేసి అవ్యాకృతం విశతి, అవ్యాకృతుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఆయన ప్రవేశిస్తాడు, ఈశ్వరుల్లోకి చేరిపోతాడు, ఈశ్వరుల్లో కలిసిపోతాడు. ఆ కలిసే సమయం ఎప్పుడైతే వస్తుందో, గుణత్రయాత్మ ఈ 3 గుణాలను, సత్వరజస్తమో గుణాలను అడ్డం పెట్టుకుని ఈ సృష్టి మొత్తాన్ని చేసేటువంటి హిరణ్య గర్భుడే ఈశ్వరుల్లో, పరమేశ్వరుల్లో, పరమాత్మలో కలిసిపోయే సమయం ఎప్పుడైతే వస్తుందో, కాలం పరాఖ్యమనుభూయ పరస్వయంభూ, తన ఆయుస్సు, కాలం సుదీర్ఘమైనటువంటి ఆయుస్సు, పరాఖ్యం ఆయుష్లను గనక లెక్క పెట్టగలిగితే ఆ ఆయుష్ల్లో కల్లా చాలా గొప్ప ఆయుస్సు అను పేరు కలిగినటువంటి పరాఖ్యం కాలం అనుభూయ, చాలా కాలం పాటు తాను లోకంలో ఉండి అనుభవించి, పరహ అందరికంటే గొప్పగా ఉంటూ, స్వయంభూ బ్రహ్మగా ఆయన వెలుగొందుతూ ఉండేటువంటి వాడు ఎప్పుడైతే తాను చేసిన సృష్టి మొత్తాన్ని ప్రళయం చేసేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుందో, తాను కూడా పరమేశ్వరుల్లో కలిసిపోయే సందర్భం ఎప్పుడైతే వస్తుందో అంతవరకు వీళ్ళు అక్కడే ఉండవలసి వస్తుంది. ఎంత సుదీర్ఘమైన కాలం అని వేరే చెప్పుకోనక్కర్లేదు, అంత సుదీర్ఘకాలం పాటు వీళ్ళందరూ అక్కడే కూడా ఉండవలసి వస్తుంది అని పరమాత్మ క్ష్మాంభో నలానిల వియన్ మన ఇంద్రియార్థ భూతాదిభిః పరివృతం ప్రతిసంజిహీర్షు అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మ కాలం పరాఖ్యమనుభూయ పరస్వయంభూ అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏవం పరేత్య భగవంతమను ప్రవిష్టాః ఏ యోగినో జితమరున్మనసో విరాగాః తేనైవ సాకమమృతం పురుషం పురాణం బ్రహ్మ ప్రధానముపయాంత్యగతాభిమానాః అని కూడా వాళ్ళు పరమాత్మోపాసన చేసి హిరణ్యగర్భలోకంలోకి వెళ్ళిన వాళ్ళు, హిరణ్యగర్భుడు తన ఆయుస్సు తీరగానే పరమాత్మలో కలిసిపోతుంటే తప్పకుండా కలుస్తారు అని మాత్రం చెప్తున్నాడు. ఏవం ఈ విధంగా పరేత్య ఈ శరీరాన్ని విడిచిపెట్టి, ఉపాసన చేసినటువంటి శరీరాన్ని విడిచిపెట్టి, భగవంతమను ప్రవిష్టాః చాలా దూరం ప్రయాణం చేసి లోకాలన్నిటికీ పైన ఉండేటువంటి సత్యలోకానికి చేరి, భగవంతమను ప్రవిష్టాః అతి పూజనీయమైనటువంటి ఆ లోకంలోకి చేరి, దానితో పాటుగా ఆ లోకంలో అతి పూజనీయుడైనటువంటి హిరణ్య గర్భుడితో సహా చేరి భగవంతం అనుప్రవిష్టాః తమ ఉపాసనకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు. మొదలు ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. ఏ ఉపాసన చేశారు అంటే, వీళ్ళు ఏ యోగినః యోగ సాధన చేశారు, ఆ యోగ సాధనలో భాగంగానే జితమరున్ మనసః ప్రాణాయామ ప్రక్రియ ద్వారా తమ శ్వాస మీద తాము పట్టు సాధించారు. అలాగే ఈ యోగాంగానుష్ఠానం ద్వారా తమ మనస్సు మీద పట్టు సాధించారు. మనస్సుని ప్రాణాన్ని రెండిటినీ గెలిచారు. జిత మరున్ మనసః. ఇంతేకాదండోయ్, విరాగాః
తమ కోరికల మీద కూడా వాళ్ళు గెలిచారు. విరాగ వైరాగ్యాన్ని సాధించారు. ఇలా యోగాంగానుష్ఠానము, ప్రాణజయము, మనోజయము, అలాగే రాగజయము అనేటువంటి జయాల వలన తేనైవ సాకం, ఆ హిరణ్యగర్భుడితో సహా ఉండటం, హిరణ్యగర్భుడితో కలిసి ఉండటం అనే ఫలితాన్ని పొందుతారు. హిరణ్యగర్భుడితో కలిసి ఉండి హిరణ్యగర్భుడు మళ్ళీ పరమాత్మలో కలిసే సమయంలో, ఆయన ఆయుస్సు తీరిపోయిన సమయంలో అమృతం పురుషం పురాణం ఉపయంతి, ఆ పరమాత్మను చేరుతారు. మళ్ళీ తిరిగి రావలసిన అవసరం లేనటువంటి, తిరిగి మానవలోకంలోనో లేదా మరొక జన్మలోనో పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి అమృతుడైనటువంటి పరమాత్మను వారు చేరతారు. అమృతం. అలాగే పురుషం, ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న పూర్ణంగా ఉండేటువంటి ఆ పరమాత్మను చేరతారు. పురాణం, ఆద్యంతాలు లేనటువంటి, ఎప్పుడూ కొత్తగా ఉండేటువంటి, ఉత్పత్తి వినాశం లేదా జన్మ మరణం అనేవి ఏమాత్రం లేనటువంటి ఆ పురాణ పురుషుణ్ణి వారు చేరగలుగుతారు. బ్రహ్మ, ఇవి ప్రపంచమంతా వ్యాపించి ఉండేటువంటి, అన్నిటికంటే పెద్దదిగా ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని వారు పొందగలుగుతారు. ప్రధానం, అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఆనంద స్వరూపంలో ఉండే ఆ పరమాత్మను వారు చేరతారు. బ్రహ్మ ప్రధానం ఉపయంతి. కానీ చేరగలుగుతారు. చేరగలగటం అనేది వెయిట్ చేసి చేరగలుగుతారు, అప్పటికప్పుడైతే చేరలేరు అని పరమాత్మ అప్పుడు చేరతారు అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఎందుకు అప్పుడే చేరతారు? ఎందుకు హిరణ్యగర్భుడు కలిసిపోయేంత వరకు వీళ్ళు వెయిట్ చేయవలసి వస్తుంది అంటే దానికి చెప్తున్నాడు, అగతాభిమానా. వారికి ఆ హిరణ్యగర్భుడి యొక్క ఆయుష్షు తీరేంత వరకు అభిమానం, భ్రమ లేదా భ్రమ మూలమైనటువంటి అజ్ఞానం ఇంకా తొలగిపోయి ఉండదు. అభిమానం లేదా అజ్ఞానం ఇది అంత తొందరగా తొలగిపోదు. ఈ ఉపాసన ద్వారా తొందరగా అభిమానం అనేది పోదు. అభిమానం అజ్ఞానం పోవాలి అంటే దానికి తత్వజ్ఞానమే కావాలి. ఆ తత్వజ్ఞానానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ని, శ్రవణం మొదలైనటువంటి వాటిని హిరణ్యగర్భుడు ఆ లోకంలో చేయిస్తాడు. ఆయనతో కలిసి చేయటం వలన ఆ హిరణ్యగర్భుడు సాక్షాత్కారం పొందినప్పుడు వీళ్ళు కూడా సాక్షాత్కారం పొందగలుగుతారు. ఆయన అనుగ్రహము, అలాగే పరమాత్మ అనుగ్రహము, వాళ్ళు చేసుకున్నటువంటి ఉపాసన, వీటన్నిటికీ ఫలితం వచ్చేసరికి వాళ్ళు సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. అంతవరకు వాళ్ళకి అది రాదు కాబట్టి వాళ్ళు పరమాత్మలో కలవలేరు అని చెప్తున్నాడు. బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరంపదం అనేటువంటి ప్రధానమైన స్మృతి వాక్యాన్ని ఇక్కడ పరమాత్మ ఎత్తి చూపిస్తున్నాడు. ఆ హిరణ్యగర్భుడితో కలిసే వాళ్ళు పరమాత్మలో కలుస్తారు. అది కూడా హిరణ్యగర్భుడి యొక్క ఆయుష్ తీరిన తర్వాతే కలుస్తారు. సంప్రాప్తే ప్రతి సంచరే. ఆ హిరణ్యగర్భుడి యొక్క ఆయుష్ తీరిన తర్వాత కూడా ఆ హిరణ్యగర్భుడితో కలిసి ఈ ఆత్మవిచారం వీళ్ళు చేసి ఉంటారు గనక, ఆత్మసాక్షాత్కారం వీళ్ళకి కలిగి ఉంటుంది గనక కృతాత్మానః, సాక్షాత్కృతాత్మానః ప్రవిశంతి పరంపదం, వీళ్ళు పరమాత్మలో కలవగలుగుతారు. లేకపోతే మళ్ళీ వెనక్కి రావలసిందే, పరమాత్మలో కలిసే ప్రశ్నే లేదు అని చెప్పేటువంటి ఆ స్మృతి వాక్యాన్ని ఇక్కడ ఎత్తి చూపిస్తూ హిరణ్యగర్భుడితో కలిసి వీళ్ళు విముక్తులవుతారు అనే విషయాన్ని పరమాత్మ మనకు చెప్తున్నాడు. ఆ విషయాన్ని ప్రత్యేకించి చెప్పటానికి, ఏమ్మా ఇంతవరకు చెప్పిన విషయం నీకు సరిగ్గా అర్థమైందో లేదో, నేను చెప్పదలుచుకున్నటువంటి తాత్పర్యం నీకు సరిగ్గా ఎక్కిందో లేదో, నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఎన్ని కర్మలు చేసినా సరే వాటికి ఫలితాలను ఎన్ని లోకాలలో అనుభవించవలసి వచ్చినా వాటిని అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ జన్మకి రావలసిందే. ఎంత పరమాత్మోపాసన చేసినా సరే హిరణ్యగర్భలోకంలోకి వెళ్ళి అక్కడ హిరణ్యగర్భుడి ఆయుష్ తీరేంత వరకు కూర్చోవలసిందే, వెయిట్ లిస్టులో ఉండవలసిందే. చివరికి సాక్షాత్కారం కలిగితే పైకి వెళ్ళటం, సాక్షాత్కారం కలగకపోతే మళ్ళీ వెనక్కి రావటం
అనేది అనుభవించవలసిందే. కానీ పరమాత్మ తత్వజ్ఞానం కలిగితే వెంటనే బంధనాలు తొలగిపోతాయి అనే విషయం నేను చెప్పదలుచుకున్న విషయం. దానికి తగ్గట్లుగా అథతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం శృతానుభావం శరణం వ్రజ భావేన భామిని అని పరమాత్మ తన తల్లికి ఒకసారి మళ్ళీ చెప్తున్నాడు. అత ఇన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయి, ఇన్ని రకాల గతులున్నాయి, ఇన్ని రకాలుగా మానవుల యొక్క గమనాగమనాలు ఉన్నాయి. కాబట్టి తం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం, ప్రతి ప్రాణి యొక్క హృదయం అనేటువంటి పద్మాన్ని తన నివాసంగా మార్చుకుని కూర్చున్నాడు కదా పరమాత్మ. సర్వభూతానాం హృత్పద్మేషు కృత ఆలయం, అలాంటి వాడిని నువ్వు శరణు వేడు. వ్రజ తం శరణం, ఆ పరమాత్మను శరణు వేడు. మిగతా వ్యవహారాల మీద నీకు ఆసక్తి వద్దు. ఆ పరమాత్మను ఎలా శరణు వేడాలి, ఆ పరమాత్మ గురించి నాకు తెలియదు అని ఇప్పుడు మాత్రం అనద్దు. ఎందుకంటే శృతానుభావం, ఇప్పటికే నేను ఆ పరమాత్మ తాలూకు గుణాలను, పరమాత్మ తాలూకు స్వరూపాన్ని చాలా వివరంగా చెప్పాను. కాబట్టి శృతానుభావం, ఆయన యొక్క ప్రభావాన్ని నా నోటి గుండా నువ్వు విన్నావు కాబట్టి ఆయన మీద నీకు ఒక ఐడియా రావాలి, వచ్చే ఉంటుంది. ఆ వచ్చినటువంటి ఆ పరమాత్మ మీద నువ్వు దృష్టి పెట్టి ఆయన్ని శరణు వేడు. శృతానుభావం శరణం వ్రజ. ఆ శరణు వేడటంలో భావేన భక్తిభావంతో శరణు వేడు. శరణు వేడటంలో భావేన అతి ప్రేమతో ఆయన్ను శరణు వేడు. నీ యొక్క స్వస్వరూపంగా భావించి నీ మీద నీకుండేటువంటి ప్రేమను మొత్తాన్ని ఆయన మీదకు ట్రాన్స్ఫర్ చేసి మరీ నువ్వు శరణు వేడు. సర్వభావేన నువ్వు గనక శరణు వేడినట్లయితే, ఆయన నీ కంటికి కనిపించినట్లయితే, ఆయన సాక్షాత్కారం అనేది కలిగినట్లయితే ఈ గోలలేవి ఉండవు అని పరమాత్మ తల్లితో భామిని అని చెప్తున్నాడు. అథతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం శృతానుభావం శరణం వ్రజ భావేన భామిని అనే ఈ ఉపదేశ శ్లోకంలో అంటున్నాడు. ఒకవేళ గనక పరమాత్మను తెలుసుకోలేకపోతే, పరమాత్మే తెలియకపోతే ఎంతటి వాడికైనా సరే పునర్జన్మ అనేది తప్పనిసరి. పునర్జన్మను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు, బ్రహ్మాదుల వల్ల కూడా కాదు. బ్రహ్మాదులే అయినా సరే, బ్రహ్మలాంటి వాళ్లే అయినా సరే పరమాత్మను తెలుసుకోలేకపోయారా, మళ్ళీ వాళ్ళు జన్మించవలసిందే, మళ్ళీ ఈ జైల్లో ఖైదీలుగా బందీలు కావలసిందే అని పై 3 శ్లోకాల్లో ప్రత్యేకించి చెప్తున్నాడు. ఏమని? ఆద్య స్థిర చరాణాంయో వేదగర్భ సహర్షిభి యోగేశ్వరై కుమారాద్యై సిద్ధైర్యోగ ప్రవర్తకై భేదదృష్ట్యా అభిమానేన నిస్సంగేనాపి కర్మణ కర్తృత్వాత్ సగుణం బ్రహ్మ పురుషం పురుషర్షభం స సంసృత్య పునః కాలేన ఈశ్వరమూర్తిన జాతే గుణవ్యతికరే యథాపూర్వం ప్రజాయతే. 3 శ్లోకాలు ఒకదానికి ఒకటి లింక్ అయిన శ్లోకాలు. 3 శ్లోకాల్లో కలిపి బ్రహ్మ అంతటి వాడైనా సరే పరమాత్మను తెలుసుకోకపోతే మళ్ళీ పుట్టవలసిందే అనే విషయాన్ని చెప్తున్నాడు. అందులో బ్రహ్మగారిని తీసుకుంటే బ్రహ్మగారు ఎలాంటి వాడు? ఆద్య, మనందరికీ పైవాడు, మనందరికంటే ముందున్నవాడు, అందరి సృష్టి చేసినవాడు, ఆయనే సృష్టికర్త. ఎలాంటి వాటికి సృష్టికర్త? స్థిరచరాణం, ఈ సృష్టిలో కనిపించేటువంటి స్థిరమైన వస్తువులకి, కదిలే వస్తువులకి రెండిటికీ ఆయనే సృష్టికర్త. ఇదే అదా అనే తేడా లేదు, అన్నిటికీ ఆయనే సృష్టికర్త అని అనుకుందాము. ఆద్య స్థిర చరాణం యః. పోనీ ఆయన జ్ఞానం తక్కువైన జ్ఞానమా అంటే వేదగర్భ, పుట్టినప్పుడే వేదాలతో సహా పుట్టాడు. వేదాల్లో ఎంత విజ్ఞానం దాగి ఉందో అంత విజ్ఞానము ఆయనలో నిండా చక్కగా పేరుకుని ఉంది, వేదగర్భ. పోనీ ఆయన సృష్టి చేసిన వాళ్ళలో అందరూ తక్కువ వాళ్ళేం కారు, ఆయన పిల్లల్లో చాలామంది మహానుభావులు ఉన్నారు.
సహర్షిభి, ఆయన పిల్లల్లో చాలామంది మహర్షులు ఉన్నారు, మంత్రద్రష్టలు ఉన్నారు. మళ్ళీ ఆయన పిల్లల్లో చాలామంది యోగేశ్వరులు ఉన్నారు. ఆయన పిల్లల్లో చాలా పేరు పొందినటువంటి సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. సహర్షిభి యోగేశ్వరై కుమారాద్యై. ఇది కాక ఆయన పిల్లల్లో సిద్ధులు స్వతసిద్ధులు చాలామంది ఉన్నారు. చాలామంది యోగ ప్రవర్తకులు ఉన్నారు. యోగాన్ని వాటి యొక్క అభ్యాసాన్ని అందరికీ పంచిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంతమంది ఆయన సంతానంలో, ఆయన సృష్టిలో భాగంగా మహానుభావులే ఉన్నారు. అలాంటివాడు బ్రహ్మగారు. ఇలాంటివాడు కూడా ఒకవేళ గనక భేద దృష్ట్యా ఈ సృష్టిని పరమాత్మ కంటే వేరుగా చూశాడా, పరమాత్మను సృష్టిని వేరువేరుగాను, పరమాత్మను తన యొక్క స్వస్వరూపాన్ని వేరువేరుగా గనక చూశాడా భేద దృష్ట్యా, ఆ భేద దృష్టి ద్వారా అభిమానేన తనను తాను ఈ దేహంలో బంధించుకున్నాడా, దేహమే నేను అనేటువంటి భ్రమకు లోనయ్యాడా, అలా లోనైన మాట అయితే భేద దృష్ట్యా అభిమానేన, ఇలాంటి పరిస్థితి వస్తే నిస్సంగేనాపి కర్మణ బధ్యతే. ఏ ఆసక్తి లేకుండా, ఫలితం మీద ఆసక్తి లేకుండానే ఆయన కర్మ చేసుకున్నా సరే, నిస్సంగేనాపి కర్మణ, ఏ కర్మ చేసినా, ఈ సృష్టి కర్మో మరొక కర్మో ఏ కర్మ చేసినా సరే ఆయనకి బంధనం అనేది తప్పనిసరి. నిస్సంగేనాపి కర్మణ. ఎందుకు అంటే కర్తృత్వాత్, ఆయనకి ఫలాసక్తి లేకపోవచ్చు, కానీ దేహం మీద నేను అనే అభిమానం ఉంది కదా, నేను కర్తను అనే అభిమానం ఉంది కదా, నేను కర్తను అనేటువంటి భ్రమ, కర్తృత్వాభిమానం ఉంది కదా, అది ఉంటే ఆయన బందీ అయిపోతాడు. కర్తృత్వాత్ ఇలా బందీ అయిపోతాడు. కాబట్టే సగుణం బ్రహ్మ పురుషం పురుషర్షభం సంసృత్య, తన సృష్టికాలం అనేది పూర్తయిపోయిన తర్వాత సగుణం గుణాలతో కూడి ఉండేటువంటి, సత్వరజస్తమో గుణాలతో కలిసి ఉండేటువంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని, పురుషం మొత్తం సృష్టిలో పూర్ణంగా ఉండేటువంటి ఆ పరమాత్మను, పురుషర్షభం పురుషుల్లో కల్లా ఈ ప్రాణుల శరీరాలలో దాగి ఉండే జీవుల కల్లా కూడా ఋషభం శ్రేష్ఠుడైనటువంటి ఆ పరమాత్మని సంసృత్య ప్రళయకాలంలో కలిసి, ప్రళయకాలంలో ఆయనలో కలిసిపోయి పునః కాలే ప్రజాయతే, మళ్ళీ సృష్టికాలం వచ్చేసరికి మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తాడు. ఎలా పుట్టుకొస్తాడు? కాలేన ఈశ్వరమూర్తినా జాతే గుణవ్యతికరే యథాపూర్వం ప్రజాయతే. కాలం అనేది ఒకటి ఉంది కదా, సృష్టికాలం ప్రళయకాలం అని తేల్చి చెప్పటానికి, విడదీయటానికి కాలం అనేది ఒకటి ఉంది కదా. ఆ కాలం అనేది ఈశ్వరుడి యొక్క, పరమాత్మ యొక్క ఒక మూర్తి, పరమాత్మ యొక్క ఒక రూపం అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఆ కాలేన ఈశ్వరమూర్తిన, మళ్ళీ ఆ ఈశ్వర స్వరూపమైనటువంటి ఆ కాలం సృష్టి చేద్దాము అని గుణాల్లో మార్పులు తెచ్చేసరికి గుణ వ్యతికరే జాతే, గుణాలలో హెచ్చుతగ్గులు అనేవి మొదలయ్యేసరికి యథాపూర్వం ప్రజాయతే, ఇంతకుముందు ఎలాగైతే పద్మంలో పుట్టుకొచ్చాడో అలా మళ్ళీ పద్మంలో పుట్టుకురావలసిందే. పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నాడా మళ్ళీ పుట్టనక్కర్లేదు. పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేదా, ఎంత మహానుభావుడైనా, ఎంత గొప్ప సృష్టి చేసినా, ఆయన సృష్టిలో ఉన్నవాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఆయన మాత్రం మళ్ళీ జన్మించవలసిందే అని ఈ 3 శ్లోకాలలో చెప్తున్నాడు. బ్రహ్మగారికే ఈ పరిస్థితి ఉంటే, బ్రహ్మగారిలో కనీసం అణువంత సామర్థ్యం కూడా లేని మిగతా జీవుల గురించి ఏమని చెప్పుకోవాలి? వాళ్ళకి కూడా పునర్జన్మ అనేది తప్పనిసరి అని 3 శ్లోకాలలోనూ కలిపి తన తాత్పర్యాన్ని పరమాత్మ వెల్లడిస్తున్నాడు. స సంసృత్య పునఃకాలే కాలేన ఈశ్వరమూర్తినా జాతే గుణవ్యతికరే యథాపూర్వం ప్రజాయతే అనే చివరి శ్లోకంలో యథాపూర్వం ప్రజాయతే అని నొక్కి చెప్తున్నాడు. చాలా గట్టిగా నొక్కి చెప్తున్నాడు. ఇంతకుముందు ఎలా పుట్టాడో అలాగే పుట్టుకొస్తాడు. మరి మిగతా జీవులు వాళ్ళు అంతే, వాళ్ళు ఇంత సుదీర్ఘకాలం పాటు ఆగరు.
మధ్యలోనే యథాపూర్వం ప్రజాయతే, మళ్ళీ మళ్ళీ ఇంతకు ముందు పుట్టినట్లుగానే పుట్టుకొస్తూనే ఉంటారు అని తాత్పర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. బ్రహ్మగారి పరిస్థితే ఇదైతే గనక నిస్సంగ కర్మ, ఫలం మీద ఆసక్తి లేనటువంటి కర్మ చేసిన బ్రహ్మగారే ఇలాంటి పరిస్థితికి వచ్చేస్తే మిగతా కర్మలు చేసుకుంటూ కాలక్షేపం చేసే వాళ్ళ గురించి ఏమని చెప్పుకోవాలి అని పై శ్లోకంలో అంటున్నాడు. ఐశ్వర్యం పారమేష్ఠ్యంచ తేపి ధర్మ వినిర్మితం నిషేవ్య పునరాయాంతి గుణ వ్యతికరే సతి అని. అందరూ మంచివాళ్లే, మంచి పనులే చేసుకుంటున్నారు. మంచి పనులు చేసుకుని ఈ శరీరాన్ని ఎప్పటికో ఒకప్పటికి విడిచి తీరాలి కాబట్టి విడిచిపెట్టేసుకుంటున్నారు. విడిచిపెట్టిన తర్వాత పైకి వెళుతున్నారు. పైకి వెళ్ళేసరికి అక్కడ పారమేష్ఠ్యం, పరమేష్ఠి బ్రహ్మగారు వీళ్ళ కోసం ప్రత్యేకించి ఫలితాలను అనుభవించడానికి సృష్టులు చేసి పెట్టాడు. అందులో ఐశ్వర్యం, చక్కటి భోగాలను ఏర్పాటు చేసి పెట్టాడు. వాటన్నిటినీ ధర్మ వినిర్మితం, వీళ్ళు ధర్మాచరణతో సాధించుకున్నారు కాబట్టి వాటన్నిటినీ నిషేవ్య, చక్కగా ఆస్వాదించి, ఏ అమృతం పోసినా సరే చివరి బొట్టు దాకా చక్కగా నాకేసి, ఏమి గ్లాసులో కూడా ఏమి మిగలకుండా మొత్తం ఊడ్చినట్లుగా నాకేసి, నిషేవ్య నితరాం సేవిత్వ, మొత్తం ఏమి మిగలకుండా మొత్తం పూర్తి చేసేసుకుని పునరాయాంతి, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తారు అంటే బ్రహ్మగారు తిరిగి ఎలా పుట్టాడో అలాగే వీళ్ళు వచ్చేస్తారు. బ్రహ్మగారు తిరిగి రావటానికి ఏది కారణమో అది వీళ్ళకి కారణం. ఏమి ఆ కారణం? గుణ వ్యతికరే సతి. బ్రహ్మగారు మళ్ళీ పుట్టడానికి కారణం ఏమిటి? గుణాలు తమలో మార్పును మళ్ళీ తెచ్చుకోవటం అని కదా. ఈ వ్యక్తి మళ్ళీ పుట్టడానికి, లేదా ఈ కర్మ చేసుకున్న వాళ్ళు మంచి ఫలితాలను అనుభవించి తిరిగి మళ్ళీ పుట్టడానికి గుణ వ్యతికరం, వాళ్లకు మూలంగా ఉండేటువంటి గుణాలలో మళ్ళీ మార్పు రావటం, వాళ్లకు మూలంగా ఉండేటువంటి సత్వగుణంలోనైనా సరే చిన్నపాటి మార్పు రావటం, వీళ్ళు ఇంకా గుణాతీత స్థితిని చేరుకోలేకపోవటం అనేది కారణం. కాబట్టి గుణ వ్యతికరే సతి, ఈ సత్వం అనే దాన్ని మళ్ళీ ఆశ్రయించుకుని, లేదా రజస్సు అనే గుణాన్ని ఆశ్రయించుకుని మళ్ళీ వీళ్ళు పుట్టవలసిందే. వీళ్ళు చేసుకున్నటువంటి సత్వగుణానికి ఫలితమైనటువంటి పుణ్యం, దానికి ఫలితమైనటువంటి భోగం ఇది అయిపోయింది, తీరిపోయింది. కాబట్టి మళ్ళీ కొత్త గుణాన్ని ఆశ్రయించుకుని కొత్తగా పుట్టవలసిందే అని పరమాత్మ చెప్తున్నాడు. ఐశ్వర్యం పారమేష్ఠ్యంచ తేపి ధర్మ వినిర్మితం నిషేవ్య పునః ఆయాంతి గుణ వ్యతికరే సతి అనే ఈ శ్లోకంలో. మంచి పనులు చేసుకున్న వాళ్ళైనా సరే తిరిగి మళ్ళీ పుట్టవలసిందే. మంచి పనులు చేసుకున్న వాళ్ళైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే, మళ్ళీ ఇలాంటి శరీరాన్ని పట్టుకోవలసిందే. మంచికి చెడుకి తేడా ఎంత అంటే, శరీరాన్ని విడిచిన తరువాత చెడ్డ పనులు చేసిన వాళ్ళు మళ్ళీ కష్టాలు పడాలి. తిరిగి వచ్చేసరికి తిరిగి వచ్చేటువంటి శరీరం మంచిదవుతుందా ఇంకో రకంగా అవుతుందా అనే సంగతి ఎవరూ తేల్చలేరు. మంచి పనులు చేసుకున్న వాళ్ళు, ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిన చోట కూడా, శరీరాన్ని విడిచిపెట్టి కొత్తగా వెళ్తారు కదా, ఆ వెళ్ళిన చోట కూడా చక్కగా సుఖంగా సుఖాలను అనుభవిస్తారు, తిరిగి కూడా మంచి జన్మలను పొందుతారు. కానీ ఇద్దరూ పునర్జన్మ అనేదాన్ని తప్పనిసరిగా పొందుతారు అని పరమాత్మ చెప్తున్నాడు. తేపి, వాళ్ళు కూడా ఇలాగే, మంచి పనులు చేసుకున్నా ఇలాగే, చెడ్డ పనులు చేసినా ఇంతే, బ్రహ్మగారైనా ఇంతే, ఎవరైనా ఇంతే, పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందుకున్నవాడు తప్ప అని. సరే, ఇది బ్రహ్మగారు చాలా పెద్ద పెద్ద ధర్మాచరణ చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి వచ్చింది. ఇంకా వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అసలు పరమాత్మ అనే శబ్దాన్ని వినటానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా తయారవుతుంది అని అడిగితే దానికి చెప్తున్నాడు. ఏ త్విహాసక్త మనసః కర్మసు శ్రద్ధయాన్వితాః కుర్వంత్యప్రతిషిద్ధాని నిత్యాన్యపిచ కృత్స్నశః. వీళ్ళలో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారయ్యా. ఏతు ఇహ ఆసక్త మనసః, ఇహ ఈ లోకంలోనూ
ఈ లోకంలో ఉండేటువంటి ఫలితాల మీద వీళ్ళకి ఆసక్తి ఉంది. వీళ్ళ మనసులన్నీ ఈ లోకంలో బాగా ఉండాలి, మంచిగా ఉండాలి అనేటువంటి దృష్టిలోనే సాగుతోంది. ఏతు ఇహ ఆసక్తి మనసః. కానీ కర్మసు శ్రద్ధయాన్వితాః, వాళ్ళు చేసుకోవలసినటువంటి ధర్మ కర్మల మీద వాళ్లకు శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధతో వాళ్ళు చక్కగా ధర్మకర్మలను చేసుకుంటున్నారు. అలాంటి మంచి వాళ్ళనే తీసుకుందాము. కుర్వంతి, వాళ్ళు ధర్మక్రియలను చేస్తారు లేదా ధర్మంగా ఉంటారు. ఎలా ఉంటారు? అప్రతిషిద్ధాని, ఎప్పటికీ కూడా వాళ్ళు ధర్మశాస్త్రంలో నిషేధిస్తే, ధర్మశాస్త్రం ఫలానా పని చేయొద్దు అంటే వాళ్ళు దానికి జోలికి పోరు. ధర్మశాస్త్రంలో నిషేధం లేకపోతేనే అప్రతిషిద్ధాని కుర్వంతి, వాళ్ళు చేస్తారు. నిత్యాన్యపిచ కృత్స్నశః, నిత్యమైనటువంటి నువ్వు మనిషిగా పుడితే ఇలా ఉండాలి అంటే చేసేస్తారు. అపి, దాంతోపాటు తమకు కోరికలను తీర్చే కర్మలు కొన్ని ఉంటాయి కదా, వాటిని కూడా అపి కృత్స్నశః చక్కగా పూర్తిగా చేసేసుకుంటారు. పొరపాటును కూడా తప్పులు చేయరు, మంచి పనులే చేస్తారు. నువ్వు మనిషిగా పుట్టినందుకు లేదా ఫలానా వర్ణంలో పుట్టినందుకు ఈ ధర్మాచరణ చేయాలి అంటే అది కూడా చేసేస్తారు. దానితో పాటుగా టైం ఉంటే వాళ్ళు తీర్చుకోదలచిన కోరికలను తీర్చుకునేందుకు కూడా కామ్యకర్మలను చేసుకుంటారు. ఎందుకంటే ఏతు ఇహ ఆసక్త మనసః, వాళ్ళకి ఇంకా మనస్సుల్లోంచి ఆసక్తి పోలేదు. ఏత్విహాసక్త మనసః కర్మసు శ్రద్ధయాన్వితాః కుర్వంతి అప్రతిషిద్ధాని నిత్యాని అపి చ కృత్స్నశః. రాజసాః కుంఠమనసః కామాత్మానః అజితేంద్రియాః పితॄన్ యజంత్యనుదినం గృహేష్వభిరతాశయాః అని వీళ్ళు ఇలాంటి వాళ్ళు. చూసుకోవడానికి ఈ సృష్టిలో మిగతా వాళ్ళ కంటే గొప్పగా కనిపిస్తారు, కానీ రాజసాహ వీళ్ళేమంత గొప్పవాళ్ళు కారు. రజోగుణ ప్రధానం ఎక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళు. రజోగుణం ఎక్కువగా పనిచేస్తుంది వీళ్ళ మీద, సత్వగుణం ఎక్కువగా పనిచేయదు. రాజసాహ కుంఠ మనసః, వీళ్ళ మనస్సు ఒక విషయం మీద, ఒక తత్వం మీద ఏకాగ్రంగా నిలవలేదు. వీళ్ళ మనసు వంకర మనసు. ఎలాంటి వంకర మనసు అంటే ఎక్కడ నిలబెడదామని చూసినా సరే అక్కడి నుంచి వంకర తిరిగిపోయేటువంటి మనసు. కుంఠ మనసః కామాత్మానః, దానికి కారణం హృదయం అనేది ఏకాగ్రంగా ఉండకుండా ఉండటానికి పనికొచ్చేటువంటి కోరికలు వీళ్ళ మనసులలో నిండి ఉండటం. కామాత్మానః అజితేంద్రియాః, వీళ్ళ ఇంద్రియాలు కూడా వీళ్ళ అదుపులో లేకపోవటం అనేది కూడా మరొక కారణం. ఇలాంటి వాళ్ళు పితॄన్ యజంతి అనుదినం, తమ పితృదేవతలను అలాగే దేవతలను తాము పూజించవలసినటువంటి వారిని అందరినీ కూడా అనుదినం ప్రతిదినము యజంతి పూజించుకుంటూ ఉంటారు. గృహేష్వభిరతాశయాః పూజిస్తూ ఉంటారు, కానీ ఈ సంసారంలోనే ఉండాలి, ఈ సంసారంలోనే మంచిగా ఉండాలి, ఈ సంసారంలోనే గొప్పగా ఉండాలి అనే భావనతో ఉంటారు. గృహేషు అభిరత ఆశయాః, తాము తమ దేహము, తమ ఇల్లు, తామున్న ఊరు లేదా తామున్న లోకము, ఈ భోగాలు వీటిని దాటి ఆలోచించరు. వాళ్ళ ఆలోచనలన్నీ వీటికే పరిమితమైపోతాయి. గృహేషు తమ ఇల్లు లాంటి దేహం, అలాగే దేహం నివాసం ఉండే ఇల్లు, దానికి సంబంధించిన వ్యవహారాలు వీటికే పరిమితం అయిపోయినారు. ఇలాంటి వాళ్ళు ఎంత మంచి పనులు చేసుకున్నా త్రైవర్గికాస్తే పురుషాః విముఖాః హరిమేధసః కథాయాం కథనీయోరు విక్రమస్య మధుద్విషః. వీళ్ళని గొప్పవాళ్ళు అని చెప్పటానికి అన్ని రకాలుగా వీలుండదు. మంచిగా ఉన్నారు అనే కోణంలో చూస్తే చెప్పుకోవచ్చు, కానీ మిగతా కోణాల్లో వీళ్ళు సరిగ్గా లేరనే చెప్పాలి. ఎందుకంటే త్రైవర్గికాః, కేవలం వీళ్ళు ధర్మ అర్థ కామాలని, తాము చేసుకునే ధర్మం, ఆ ధర్మం ద్వారా పిండుకోదలుచుకున్నటువంటి అర్థం, దాని ద్వారా వచ్చేటువంటి కామం, దీని మీదే వాళ్ళు దృష్టి పెట్టుకున్నారు. త్రైవర్గికాః. దీన్ని దాటి తత్వజ్ఞానం అనేది ఉంది అనే భావన వీళ్ళలో మచ్చుకైనా లేదు. కాబట్టి త్రైవర్గికాస్తే పురుషాః
వీళ్ళు త్రైవర్గికులు కాబట్టి ఈ 3 వర్గాల మీదే దృష్టిని పరిమితం చేసేశారు కాబట్టి హరిమేధసః కథాయాం విముఖాః. ఈ త్రైవర్గిక ప్రధానమైనటువంటి సంసారాన్ని పోగొట్టే జ్ఞానం ఒకటి ఉంది అనే మాట వస్తే వీళ్ళు వినలేరు. ఈ సంసారాన్ని పోగొట్టే జ్ఞానం హరిమేధ. హరిమేధ అంటే ఈ సంసార బాధలను పోగొట్టేటువంటి హరించేటువంటి మేధ ఒకటి ఉంది. ఆ సంసార బాధలను హరించేటువంటి జ్ఞానం పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అని ఎవరైనా కథాయాం మాట్లాడడం మొదలు పెడితే విముఖాహ మొహం తిప్పుకుని వెళ్ళిపోతారు, వినటానికి కూడా ఇష్టపడరు. విముఖాహ హరిమేధసః కథాయాం. కానీ నిజానికి ఆలోచిస్తే కథనీయోరు విక్రమస్య కథ, ఈ కథ ఈ మాట అనేది మొదలైతే ఈ మాటలలో ఎవరిని తెలుసుకుంటే ఈ సంసారంలో ఉండేటువంటి బాధలు తొలగుతాయి అనే ప్రశ్న పైకి వెళితే ఆ పరమాత్మను తెలుసుకుంటే, ఆ పరమాత్మ యొక్క సగుణ రూపమైనటువంటి శ్రీమన్నారాయణుని గురించి తెలుసుకుంటే అనే మాట వస్తుంది. అప్పుడు కథనీయ ఉరు విక్రమస్య. ఒకవేళ చెప్పుకోదలుచుకుంటే చెప్పుకోవటం అనేది ఆయన గురించే చెప్పుకోవాలి. ఒకవేళ ఒక పరాక్రమం గురించో లేకపోతే ఒక విశేషం గురించో చెప్పుకోవాలి అంటే అది కేవలం ఆయన తాలూకు పరాక్రమం గురించి, ఆయన తాలూకు విస్తృతమైనటువంటి రూపం గురించి, దాని గురించే చెప్పుకోవాలి. అలాంటి రూపం, అలాంటి పరాక్రమం, అలాంటి విశేషం అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కథనీయ ఉరు విక్రమస్య. ఇలాంటి పరమాత్మ కథాయాం విముఖాః. దీన్ని రానివ్వరు, అంతదాకా రానివ్వరు, వినడానికి ఇష్టపడరు, మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. మధుద్విష. ఆయన మధుద్విటు, మధు అనేటువంటి రాక్షసుని సంహరించినవాడు. ఆ రాక్షసుడి కంటే కొన్ని కోట్ల రెట్లు డేంజరస్ అయినటువంటి మధువుగా మధురంగా ఉండేటువంటి అహంకారం అనే రాక్షసుణ్ణి సంహరించగలిగినవాడు. దానికి బద్ధ వ్యతిరేకి, బద్ధ విరోధి. ఆయన్ని తెలుసుకుంటే, ఆయన్ని అందుకుంటే ఈ అహంకారం అనేటువంటి రాక్షసుణ్ణి ఆయన తొక్కేస్తాడు. కానీ ఆయన గురించి వినటానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరు? రాజసాహ, అలాగే కుంఠమనసః, కామాత్మానః, అజితేంద్రియాః. కాబట్టి వీళ్ళు సిద్ధంగా లేరు. సిద్ధంగా లేకపోవటం వలన కేవలం ఈ త్రైవర్గిక బుద్ధితో, ధర్మ అర్థ కామాలు అనేటువంటి బుద్ధితో పితॄన్ యజంతి అనుదినం. తమ పితృదేవతల్ని, దేవతల్ని అందరినీ పూజించుకుంటూ ఉంటారు. కానీ పరమాత్మ గురించి ఒక్క అక్షరాన్ని వినటానికి కూడా ఉత్సాహపడరు. ఇలాంటి వాళ్ళని ఏ త్రైవర్గికాస్తే పురుషాః విముఖా హరిమేధసః కథాయాం కథనీయోరు విక్రమస్య మధుద్విషః. ఏమని చెప్పుకోవాలి వీళ్ళ గురించి అనంటే, నూనం దైవేన విహతాః ఏ చాచ్యుత కథాసుధాం హిత్వా శృణ్వంత్యసద్గాథాః పురీషమివ విడ్భుజః అని చెప్పుకోవాలి అని అంటున్నాడు. వీళ్ళని గురించి మొదలు చెప్పుకోవాలి అంటే, నూనం దైవేన విహతాః. వీళ్ళు చేసుకునేటువంటి కర్మలలో ఏదో చిన్న లోపం ఉంది. వీళ్ళు చేసుకునే కర్మలలో లోపం ఉంది కాబట్టే దైవేన విహతాః, వీళ్ళ ప్రారబ్ధ కర్మే వీళ్ళని దెబ్బతీసేస్తోంది. వీళ్ళ కర్మలలో సత్వగుణం యొక్క ప్రభావం ఎక్కువగా లేదు కాబట్టి వీళ్ళ మనస్సు సత్వగుణ పూర్ణంగా మారలేదు. అందువల్ల ఆ పరమాత్మ వైపుగా మళ్ళటం లేదు. కాబట్టి వీళ్ళు దైవేన విహతాః. అదేంటి ఇంత శ్రద్ధగా కర్మలను చేస్తున్నారని చెప్పారు, వాళ్ళు ఏ తప్పులు చేయరని చెప్పారు, చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దైవేన విహతాః అంటారేంటి అంటే, ఏ చాచ్యుత కథాసుధాం హిత్వా శృణ్వంత్యసద్గాథాః. వీళ్ళు అచ్యుతుడు అంటే ఈ సృష్టిలో ఏ స్థితిలోనూ తన స్వస్వరూపం నుంచి కదలనివాడు, జారనివాడు, తన స్వరూపాన్ని అలాగే నిలబెట్టుకున్నటువంటి వాడు అయినటువంటి పరమాత్మ తాలూకు కథలు, పరమాత్మ తాలూకు మాటలు అనేటువంటి సుధాం అమృతాన్ని హిత్వా వదిలిపెట్టి శృణ్వంతి వింటున్నారు. ఏదో వింటున్నారు. ఏం వింటున్నారు? అసద్గాథాః, పనికిరాని కబుర్లు వింటున్నారు.
వీళ్ళు పనికొచ్చే కబుర్లలో కల్లా ఉత్తమమైన కబుర్లైనటువంటి ఆ పరమాత్మ గురించి వినటం లేదు. వాటిని పెడచెవిన పెట్టి విముఖాహ మొహం తిప్పుకుని శృణ్వంతి అసద్గాథాః. ఏ చాచ్యుత కథాసుధాం హిత్వా శృణ్వంతి అసద్గాథాః. ఇలాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని నూనం దైవేన విహతాః అని అనటంలో తప్పేం లేదు అని అంటున్నాడు పరమాత్మ. దానికి పరమాత్మే కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంత మాట అనటానికైనా ఆయనకి హక్కు ఉంది కాబట్టి వాళ్ళని చాలా ఒక నీచోపమానంతో కూడా పోలుస్తున్నాడు. పురీషమివ విడ్భుజ. విడ్భుజ పందులు ఎంత స్వీట్లు లేదా మధురమైనటువంటి ఆహార పదార్థాలు ముందుంచినా తినవు. మొహంతో పక్కకి తోసేసి మొహం పక్కకి తిప్పేసుకుని పురీషం అవి తినే పదార్థాన్ని మాత్రమే తింటాయి. అవి తినాలనుకున్న పదార్థాన్ని మాత్రమే తింటాయి. ఎంత చక్కగా వండి పెట్టినా సరే, వాటి ఎదురుకుండా పెట్టినా సరే అవి తినటానికి ఉత్సాహపడవు. అలాగే ఇంత చక్కటి పరమాత్మక తాలూకు కథలను వాళ్ళ ముందు ఉంచినా సరే వాళ్ళు మొహం తిప్పేసుకుంటున్నారు. కానీ అక్కర్లేనివి వినటానికి మాత్రం ఉద్యుక్తులు అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు, ఇంత సత్కర్మల మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఇలా ఉన్నారు అంటే వీళ్ళ కర్మలలో కూడా చిన్నపాటి లోపం ఉన్నట్లే. చిన్నపాటి కాదు, చాలా పెద్ద లోపం ఉన్నట్లే అని పరమాత్మ అంటున్నాడు. నూనం దైవేన విహతాః ఏ చాచ్యుత కథాసుధాం హిత్వా శృణ్వంత్యసద్గాథాః పురీషమివ విడ్భుజః అనే ఈ శ్లోకంలో. ఇంత శ్రద్ధగా కర్మలను చేసుకుంటూ చిన్న తప్పులు కూడా చేయకుండా, తప్పుడు పనులు చేయకుండా ధర్మ మార్గంలోనే ఉంటూ చాలా చక్కగా జీవితం నడుపుతున్న వాళ్ళు కూడా పరమాత్మ గురించి వినకపోతే వాళ్ళు పందులతో సమానం అని పరమాత్మ అనే మాట అయితే, ఈ దారిలో ఎక్కడ ఉన్నారో తెలియని మిగతా వాళ్ళ పరిస్థితి ఏమని చెప్పుకోవాలి అని వినేవాళ్లే అనేసుకోవాలి. వినేవాళ్లే తమను తాము ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అనే అభిప్రాయం ఏదో పరమాత్మకు ఉన్నట్లుంది. అందువల్ల ఈ మిగతా మనుషుల్లో ఉత్తమ మార్గంలో ఉన్న వాళ్ళు కూడా పరమాత్మను గురించి, ఆయన గురించి వినకపోతే, వినాలని అనుకోకపోతే వాళ్ళు వేస్టే అనే విషయాన్ని ఈ శ్లోకాలలో చెప్తున్నాడు. చెప్తూ వాళ్ళు కూడా దక్షిణేన యథార్యమ్ణః పితృలోకం వ్రజంతితే ప్రజామను ప్రజాయంతే శ్మశానాంత క్రియాకృతః అని వాళ్ళ గురించి తేల్చి చెప్పేస్తున్నాడు. వాళ్ళు దక్షిణేన, దక్షిణ మార్గంలో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. యథా అర్యమ్ణః, ఆ దక్షిణ మార్గంలో వెళ్ళి, దక్షిణ మార్గం అంటే ధూమోరాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు కదా. ఆ దక్షిణాయన మార్గం లేదా దక్షిణ మార్గం లేదా కేవలం కర్మలను చేసుకున్న వారు వెళ్ళేటువంటి మార్గం. ఆ మార్గంలో వెళ్ళి దక్షిణేన యథా అర్యమ్ణః, అది పితృమార్గం లేదా పితృలోకాన్ని చేర్చే మార్గం అని కూడా ఉంటుంది. కాబట్టి అర్యమ్ణః, అర్యమ అనే పేరు కలిగినటువంటి పితృదేవత ఉండే పితృలోకం, పితృలోకాన్ని అంటే కర్మ ఫలితాలను మాత్రమే అనుభవించవలసినటువంటి లోకాన్ని వ్రజంతి తే, చేరతారు. వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టి దక్షిణ మార్గంలో పితృలోకాన్ని చేరుతారు. పితృలోకాన్ని చేరి అక్కడ అనుభవించవలసినటువంటి ఫలితాలను అనుభవిస్తారు. బాగానే ఉంటాయి. ఆ బాగానే ఉండేటువంటి ఫలితాలను అనుభవిస్తారు. బాగానే ఉంటాయి ఇన్ ద సెన్స్ నరకం కంటే బెటర్గానే ఉంటాయి. నరకంలో ఫ్రైస్ అవన్నీ ఉన్నాయి కదా, అవేమి ఉండవు ఇక్కడ. ఫ్రై కావాలంటే చేసి పెడతారే కానీ వీళ్ళని ఫ్రై చేస్తామని అంటూ బాగానే ఉంటుంది. అలాంటి లోకంలోకి చేరి పితృలోకం వ్రజంతితే, తర్వాత ప్రజామను ప్రజాయంతే, మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే పుడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి అబ్బాయిగానైనా పుడతారు, లేదా మనవడికి మనవడిగానైనా పుడతారు, ఏదో విధంగా పుడతారు. ఎప్పటికి వాళ్ళు మళ్ళీ పుట్టాలి అనే అంశాన్ని బట్టి ఎవరికి పుట్టాలి అనే సంగతి తేలుతుంది. కానీ ప్రజామను ప్రజాయంతే, వాళ్ళ వంశంలోనే మళ్ళీ పుడతారు. వాళ్ళ పిల్లలకే పిల్లలుగా మళ్ళీ పుడతారు.
చేసుకున్న కర్మలకు ఫలితం తొందరగా అయిపోయే మాట అయితే తొందరగా వచ్చి పిల్లవాడికే పిల్లవాడిగా పుట్టచ్చు, లేదా మనవడికి పిల్లవాడిగా పుట్టచ్చు, లేదా లేట్ అవ్వచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు. పాత ఫోటోలు అవన్నీ చూసుకుంటే ఏ ముత్తాత పోలికలో కనిపిస్తే కనిపించవచ్చు, చెప్పలేము, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ప్రజామను ప్రజాయంతే శ్మశానాంత క్రియాకృత. మళ్ళీ ఆ పునర్జన్మ అనేదాన్ని అందుకోవలసి వచ్చినప్పుడు ఆ గర్భంలో మాతృగర్భంలోకి ప్రవేశించటానికి ముందు చేసే గర్భాధానం అనేటువంటి సంస్కారం దగ్గర నుంచి మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత చేసేటువంటి శ్మశాన క్రియ అనేటువంటి క్రియ వరకు, శ్మశానంలో చేసేటువంటి క్రియ వరకు అన్ని క్రియలను చేసుకుంటూ చేయించుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేస్తారు. అందులో కొన్ని క్రియలను పైవాళ్ళు చేయాలి, కొన్ని క్రియలు తర్వాత వాళ్ళు చేయాలి, కొన్ని క్రియలు వీళ్ళే ఉండి చేయాలి. అన్ని రకాల క్రియలను చేసుకుంటూ చేయించుకుంటూ వీళ్ళు మళ్ళీ కాలక్షేపం చేసేస్తారు. సంస్కారం దీని సంస్కారమే కాబట్టి మళ్ళీ ఈ కర్మ మార్గంలో ఉంటే ఉండవచ్చు, మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ కిందికి రావటం అనేది జరిగిపోతూనే ఉంటుంది అని పరమాత్మే చెప్తున్నాడు. దక్షిణేన యథార్యమ్ణ పితృలోకం వ్రజంతితే ప్రజామను ప్రజాయంతే శ్మశానాంత క్రియాకృత అనే ఈ శ్లోకంలో. దాన్నే కొంచెం జాగ్రత్తగా వివరిస్తున్నాడు. తతస్తే క్షీణ సుకృతా పునర్లోకమిమం ప్రతి పతంతి వివశా దేవై సద్యో విభ్రంశితోదయా అనే శ్లోకంలో. ఇక్కడి నుంచి వెళతారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు పైలోకానికి చేరతారు. దానికో మార్గం కూడా ఉంది, ఆ మార్గం గుండా చేరతారు. చేరిన తర్వాత అక్కడ భోగాలను అనుభవించటం అనేది ప్రారంభించుకుంటారు. భోగాలు అనుభవించుకున్నంత వరకు చాలా సుఖంగా అనుభవిస్తారు. కానీ రోజు రోజుకి ఈ భోగాలను అనుభవిస్తున్న కొద్దీ చేసుకున్న పుణ్యం అనేది తరిగిపోతూ ఉంటుంది. క్షీణ సుకృతాహ, ఒక రోజుకి అది జీరోకి వచ్చేస్తుంది. జీరోకి వచ్చేసరికి అక్కడి నుంచి ఈ లోకానికి తిరిగి బయలుదేరవలసి వస్తుంది. పునః లోకం ఇమం ప్రతి పతంతి, మళ్ళీ ఏ లోకం నుంచి బయలుదేరారో అదే లోకానికి వచ్చి పడతారు. పునః లోకం ఇమం ప్రతి పతంతి. పడేటప్పుడు వాళ్ళు సరే ఇంతకాలం మేము హాయిగా ఇక్కడ ఉన్నాం కదా ఇంకా బయలుదేరుతాం అని ఏమి పడరు. వివశాహ, ఇష్టమున్నా లేకపోయినా సరే పడిపోతారు. వివశాహ ఎలాంటి పరిస్థితులంటే దేవై సద్యో విభ్రంశితోదయా. అంతవరకు ఏదో స్వర్గంలో ఏదో ఒక సెక్షన్లో ఆనందంగా కాలక్షేపం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళని వాళ్ళ పుణ్యం పూర్తయిన వెంటనే అక్కడ ఉండే దేవతలు, అధికారులైనటువంటి దేవతలు వచ్చి వెంటనే వాళ్ళని లాగి కిందకి తోసేసరికి, వాళ్ళ భోగాలన్నిటినీ వాళ్ళ చేతుల్లోంచి లాక్కునేసరికి అయ్యో మన పుణ్యం అయిపోయింది అని అనుకుని వివశాహ, చేసేదేమీ లేక వాళ్ళు తోస్తే కింద పడిపోతారు. ఇంకా చక్కగా చెప్పుకోవాలి అంటే స్వర్గంలో ఒక పెద్ద ప్లాట్ఫారం ఉంటుంది. ఇలా కర్మలన్నీ పూర్తయిపోయిన వాళ్ళందరినీ గుండ్రంగా చుట్టి, బాల్లాగా చుట్టి అక్కడ అట్టిపెట్టి లాగిపెట్టి ఒక తన్ను తంతారు. తంతే మళ్ళీ భూలోకంలోకి వచ్చి పడతారు. తంతే వచ్చి పడింది బూరెల బుట్టలో అనుకుంటే బూరెల బుట్టలో పడతారు, ఇంకో గారెల బుట్టలో అనుకుంటే గారెల బుట్టలో పడతారు. కానీ వాళ్ళు మాత్రం తన్నటం గ్యారంటీ, పడటం మాత్రం గ్యారంటీ. ఇష్టం లేకపోయినా పడటం గ్యారంటీ అనే విషయాన్నే పరమాత్మ చెప్తున్నాడు. పతంతి వివశాహ దేవై సద్యో విభ్రంశితోదయా అనే ఈ శ్లోకంలో. తతస్తే క్షీణసుకృతా పునర్లోకమిమం ప్రతి పతంతి వివశా దేవై సద్యో విభ్రంశితోదయా అనే శ్లోకంలో పరమాత్మ ఎంత కర్మలను చేసుకున్నా, ఎంత మంచి కర్మలను చేసుకున్నా, పరమాత్మ గురించి వినటానికి ఇష్టపడకపోయిన మాట అయితే ఎన్ని లోకాలకు చేరినా, ఎంత సుఖాలను అనుభవించినా సరే తిరిగి రావటం అనేది తప్పనిసరి అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. మనం ఎక్కడ మొదలు పెట్టుకున్నామో మళ్ళీ అక్కడికే గనక చేరినట్లయితే చాలా సౌకర్యవంతమైన జైలు.
ఆ జైల్లో శిక్ష పూర్తయిపోయింది. శిక్ష పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. స్వేచ్ఛను కొన్ని రోజులు అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు. స్వేచ్ఛ లేదా మార్పు అనే దాన్ని కొన్ని రోజులు అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ మళ్ళీ అలాంటి లేదా అదే జైలుకి మళ్ళీ రావటానికి ఏర్పాట్లు చేసుకుని సిద్ధపడుతున్నాడు. ఏర్పాట్లన్నీ మళ్ళీ జైలుకి రావటానికే ఉన్నాయి, కానీ ఈ జైలు నుంచి విముక్తికి మాత్రం ఉండటం లేదు అని పరమాత్మ ఈ భాగంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చెబుతూ పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి దారి చూసుకోవాలి. ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి దారి కొంచెం సుదీర్ఘంగా ఏదో హిరణ్య గర్భలోకంలోకి వెళ్ళే తీరులో ఉన్నా పర్వాలేదు, బెటర్ అది. కానీ పరమాత్మతత్వాన్ని అది తెలియజేసేటట్లుగా ఉండాలి, లేదా పరమాత్మతత్వాన్ని వెంటనే తెలుసుకోవటం అనే తీరులోనైనా ఉండొచ్చు. కానీ ఈ రెండే దారులు, కానీ మిగతా దారులేవి పనికొచ్చే దారులు కావు. మళ్ళీ ఎక్కడ బయలుదేరామో అక్కడికే చేరేటువంటి దారి ఎప్పటికీ మంచి దారి కాదు అనే విషయాన్ని చెప్తున్నాడు. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఇంకా టైం పట్టేట్టే ఉంది. ఇంకా మనం చేసే తప్పుల నుంచి మార్పును తీసుకుని పూర్తి ధర్మ మార్గంలోకి రావటానికే లాంగ్ టైం తీసుకుందామని నిర్ణయించుకున్నాము. చాలా పెద్ద టైమే తీసుకుందాము, తొందరపడక్కర్లేదు అనే ఉద్దేశంలోనే ఉన్నాము. కాబట్టి ఈ కర్మలు కావు, ఇవి కాదు, పరమాత్మే అనే ఉద్దేశం మనలోకి రావటానికి కొంచెం టైం పడుతుంది. అయినా పర్వాలేదు. కానీ ఆ పరమాత్మను తెలుసుకుంటేనే అనేటువంటి వైపుగా సుముఖంగా మన తీరు ఉంటే చాలు, విముఖంగా ఉండకపోతే అదే 10,000 అని అనుకుందాము. మన మనస్సులన్నీ కూడా ఆ పరమాత్మ వైపు సుముఖంగా ఉండేటట్లుగాను, మన మనసుల్లో ఆ పరమాత్మ మీద కించిత్తు కొంచెమైనా సరే వైముఖ్యం అనేది లేకుండా ఉండేట్లుగాను అనుగ్రహించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వినుత గుణోత్తరుండు ఉరు విక్రముడైన హరిన్ భజించి తన్మననల సత్కథామృతము మానుర గ్రోలుటమాని దుష్కథల్ విని ముదమందుచుందురు వివేకహీనత ఉరవంది ఆత్మను మధురాజ్య భక్ష్యములు మాని పురీశముకే గుదాచాట్పుణన్ అని నిరంతరము కూడా స్వయంగా భగవంతుడే ఉత్తమమైనటువంటి భగవత్ కథను విని తరించాలని అందించిన ఉపదేశ సారాన్ని అంతటినీ కూడా ఆచార్యముఖంగా మనం ఈనాడు భాగవతామృత రసాస్వాదంలో భాగంగా ఆలకించాం. ఆ అర్థాలన్నీ అనుసంధానం చేసుకుంటూ శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 32వ అధ్యాయంలో శ్లోకాన్ని మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 32ోऽధ్యాయః కపిల ఉవాచ అథ యో గృహమేధీయాన్ ధర్మానేవావసన్ గృహే కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధి భూయః పిపర్తితాన్ స చాపి భగవద్ధర్మాత్ కామమూఢః పరాన్ముఖః
यजते क्रतुभिर्देवान् यजते क्रतुभिर्देवान् पितॄंश्च श्रद्धयान्वितः पितॄंश्च श्रद्धयान्वितः तच्छ्रद्धया क्रान्तमतिः तच्छ्रद्धया क्रान्तमतिः पितृदेवव्रतः पुमान् पितृदेवव्रतः पुमान् गत्वा चान्द्रमसं लोकम् गत्वा चान्द्रमसं लोकम् सोमपाः पुनरेष्यति सोमपाः पुनरेष्यति यदा चाहीन्द्रशय्यायाम् यदा चाहीन्द्रशय्यायाम् शेतेऽनन्तासनो हरिः शेते नन्दासनो हरिः तदा लोकालयं यान्ति तदा लोकालयं यान्ति त एते गृहमेधिनाम् एते गृहमेधिनाम् ये स्वधर्मान्न दुह्यन्ति ये स्वधर्मान् न दुह्यन्ति धीराः कामार्थहेतवे धीराः कामार्थहेतवे निस्सङ्गान्यस्तकर्माणः निस्सङ्गान्यस्तकर्माणः प्रशान्ता शुद्धचेतसः प्रशान्तासु शुद्धचेतसः निवृत्तिधर्मनिरताः निवृत्तिधर्मनिरता निर्ममा निरहङ्कृताः निर्ममानिरहङ्कृताः स्वधर्माख्येन सत्त्वेन स्वधर्माख्येन सत्त्वेन परिशुद्धेन चेतसा परिशुद्धेन चेतसा सूर्यद्वारेण ते यान्ति सूर्यद्वारेण ते यान्ति पुरुषं विश्वतोमुखम् पुरुषं विश्वतो मुखम् परावरेशं प्रकृतिम् परावरेशं प्रकृतिम् अस्योत्पत्त्यन्तभावनम् अस्योत्पत्त्यन्तभावनम् द्विपरार्थावसाने यः विपरार्थावसाने यः प्रलयो ब्रह्मणस्तु ते प्रणयो ब्रह्मणस्तु ते तावदध्यासते लोकम् तावदध्यासते लोकम् परस्य परचिन्तकाः परस्य परचिन्तकाः क्ष्माम्भो नलानिलवियन्मन इन्द्रियार्थ भूतादिभिः परिवृतं प्रतिसञ्जिहीर्षुः भूतादिभिः परिवृतं प्रतिसङ्ग्रहीर्षुः अव्याकृतं विशति यर्हि गुणत्रयात्मा अव्याकृतं विशति यर्हि गुणत्रयात्मा कालं पराख्यमनुभूय परस्वयंभूः कालं पराख्यमनुभूय परस्वयंभूः एवं परेत्य भगवन्तमनुप्रविष्टाः एवं परेत्य भगवन्तमनुप्रविष्टाः ये योगिने जितमरुन्मनसो विरागाः ये योगिनो जितमरुन्मनसो विरागाः तेनैव साकममृतं पुरुषं पुराणम् तेनैव साकममृतं पुरुषं पुराणम् ब्रह्म प्रधानमुपयान्त्यगताभिमानाः ब्रह्म प्रधानमुपयान्त्यगताभिमानाः अथ तं सर्वभूतानाम् अथतं सर्वभूतानां हृत्पद्मेषु कृतालयम् हृत्पद्मेषु कृतालयम् श्रुतानुभावं शरणम् श्रुतानुभावं शरणम् व्रजभावेन भामिनी व्रजभावेन भामिनी आद्यस्थिरचराणां यो आद्यस्थिरचराणां यो वेदगर्भः सहर्षिभिः वेदगर्भः सहर्षिभिः योगेश्वरैः कुमाराद्यैः योगेश्वरैः कुमाराद्यैः सिद्धैर्योगप्रवर्तकैः
प्रवर्तकैः सिद्धैर्योगप्रवर्तकैः भेददृष्ट्याभिमानेन भेददृष्ट्याभिमानेन निस्सङ्गेनापि कर्मणा निस्सङ्गेनापि कर्मणा कर्तृत्वात् सगुणं ब्रह्म कर्तृत्वात् सगुणं ब्रह्म पुरुषं पुरुषर्षभम् पुरुषं पुरुषर्षभम् ससंसृत्य पुनः काले संसृत्य पुनः काले कालेनेश्वरमूर्तिना कालेश्वरमूर्तिना जाते गुणव्यतिकरे जाते गुणव्यतिकरे यथा पूर्वं प्रजायते यथा पूर्वं प्रजायते ऐश्वर्यं पारमेष्ठ्यं च ऐश्वर्यं पारमेष्ठ्यं च तेऽपि धर्मविनिर्मितम् तेऽपि धर्मविनिर्मितम् निषेव्य पुनरायान्ति निषेव्य पुनरायान्ति गुणव्यतिकरे सति गुणव्यतिकरे सति ये त्विहासक्तमनसः ये त्विहासक्तमनसः कर्मसु श्रद्धयान्विताः कर्मसु श्रद्धयान्विताः कुर्वन्त्यप्रतिषिद्धानि कुर्वन्त्यप्रतिषिद्धानि नित्यान्यपि च कृत्स्नशः नित्यान्यपि च कृत्स्नशः रजसा कुण्ठमनसः रजसा कुण्ठमनसः कामात्मानो जितेन्द्रियाः कामात्मानो जितेन्द्रियाः पितॄन् यजन्त्यनुदिनम् पितॄन् यजन्त्यनुदिनम् गृहेष्वभिरताशयाः गृहेष्वभिरताशयाः त्रैवर्गिकास्ते पुरुषाः त्रैवर्गिकास्ते पुरुषाः विमुखा हरिमेधसः विमुखा हरिमेधसः कथायां कथनीयोरु कथायां कथनीयोरु विक्रमस्य मधुद्विषः विक्रमस्य मधुद्विषः कथायां कथनीयोरु विक्रमस्य मधुद्विषः कथायां कथनीयोरु विक्रमस्य मधुद्विषः नूनं दैवेन विहताः नूनं दैवेन विहताः ये चाच्युतकथासुधाम् ये चाच्युतकथा सुधा हित्वा शृण्वन्त्यसद्गाथाः हित्वा शृण्वन्त्यसद्गाथाः पुरीशमिव विद्भुजः पुरीशमिव विद्भुजः दक्षिणेन यथार्यं नः दक्षिणेन कथार्यं नः पितृलोकं व्रजन्ति ते पितृलोकं व्रजन्ति ते प्रजामनुप्रजायन्ते प्रजामनुप्रजायन्ते श्मशानान्तक्रियाकृतः श्मशानान्तक्रिया कृतः ततस्ते क्षीणसुकृताः ततस्ते क्षीणसुकृताः पुनर्लोकमिमं प्रति पुनर्लोकमिमं प्रति पतन्ति विवशा देवैः पतन्ति विवशा देवैः सद्यो बिभ्रंशितोदयाः सत्यो विभ्रंशितोदयाः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे द्वात्रिंशाध्याये द्वात्रिंशाध्याये శ్లోకాః శ్లోకాः భక్తి శ్రద్ధలతో ఇంతవరకు పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్
यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। No.